హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా పేరు లక్ష్మి. లక్ష్మీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి వెల్కమ్ బ్యాక్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకండి, 6 months బేబీస్ దగ్గర నుంచి యూజ్ అవుతుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి, బరువు పెరగడానికి అన్నిటికీ మంచి హెల్తీ ఫుడ్ అండి. డ్రై ఫ్రూట్స్తో పౌడరు చూసేద్దామా. పూల్ మక్కన అండి, తామర గింజలని కూడా అంటారు. ఇవి 2 కప్పులు. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి, బాగా చూస్తే అర్థమైపోద్ది. ఇలా పొడి అయిపోగానే ఫ్రై అయిపోయినట్టు. దీన్ని బౌల్లో తీసేసుకోవాలి. ఒక కప్పు జీడిపప్పు, ఇవి కూడా అలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కూడా ఫ్రై అయ్యండి, సపరేట్ తీసుకుందాం. వన్ కప్ కారం, 1 కప్ వాల్నట్స్, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర ఉన్నవి మేము వేసాను. మీ దగ్గర ఏముంటే పిస్తా, పంకిన్ సీడ్స్, ఇలా ఏవైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టము. డ్రై ఫ్రూట్స్ ఏవైనా పిల్లలకు మంచిదేను. ఓకే అండి, అన్నీ ఇలా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ జార్లో తీసుకుందాము. అలాగని తిప్పుతూ ఉండకూడదండి, ఆపుతూ చూసుకుంటూ ఉండాలి, లేదంటే ముద్దలా అయిపోయింది ఆయిల్ రిలీజ్ అయ్యి. బాగా చల్లారాలండి. కొంచెం గోరువెచ్చంగా ఉన్న ఫ్లాప్ అయిపోతుంది, ముద్ద అయిపోయింది, నిల్వ ఉండదు, టేస్ట్ కూడా మారిపోయింది. అలాగే స్వీట్కి తగ్గట్టు మీరు ఆర్గానిక్ బెల్లమైనా వేసుకోవచ్చు, లేదా ఇలా పటిక బెల్లం ఉంటుంది పిల్లలకి, ఇది వేసుకోవచ్చు. మిక్సీ బట్టి చూపిద్దాం, మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడీ అయింది పౌడరు. ఇది హాట్ వాటర్లో కలిపి సిరిదాకలా పెట్టచ్చు, లేదా డైలీ పెట్టే ఫుడ్లో డైలీ 2 స్పూన్స్ దేంట్లో అయినా, అన్నం, కిచిడి, ఇడ్లీ, దోశ ఏదైనా పెడతాం కదా, అందులో మిక్స్ చేసి పెట్టచ్చు అనమాట. హెల్త్కి చాలా మంచిది. హాస్టల్లో ఉన్న పిల్లలకి కొంచెం నెయ్యి వేసి లడ్డులాగా వేసి ఇలా ఇవ్వచ్చు. బలవంతమైన బాగా హెల్తీ ఫుడ్ కాబట్టి, లేదా పెద్దవాళ్ళైనా వీక్గా ఉన్న వాళ్ళు తినవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.